హాయ్ అండి, వెల్కమ్ మై ఛానల్. నిన్న రాముల వారి విగ్రహ ప్రతిష్ఠకి వెళ్ళాను అని చెప్పాను కదండి. అక్కడ నాకు మొత్తం 8 చీరలు అయితే వచ్చినాయి అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత నా చేతిలో ఈ సంచులు చూసి ఏంటి అని అడిగారు అనమాట. చీరలు అని చెప్పాను. ఏంటి అమ్మడానికి తెస్తున్నావు ఏంటి ఇన్ని చీరలు అని అడిగారు అనమాట. కాదు, ఇలాగా వెళ్ళినందుకు పెట్టారు మా అన్న వాళ్ళంటే అందరూ అయితే ఏంటి అని అడిగారు అనమాట. అంత షాక్ అయ్యారు. సరేలేండి, నాకు వచ్చిన చీరలు అయితే ఇప్పుడు చూపిస్తా, వచ్చేయండి. నాకైతే అన్ని సింపుల్ శారీ, నాకే కాదు మ్యాక్సిమం అందరికీ సింపుల్ శారీసే పెట్టారనమాట. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు అయితే 20-30 మందికి అయితే శారీస్ పెట్టాలి. అంతమందికి మంచి కాస్ట్లో పెట్టాలంటే చాలా బడ్జెట్ అవుతుందండి. వాళ్ళకి అసలుకే గుడి చందాలు అవన్నీ చాలా పడ్డాయి అనమాట. ఇంక అందుకోసం అని చెప్పి చాలా సింపుల్గా పెట్టారనమాట. కానీ నిజంగా చీరలు అయితే క్వాలిటీ చాలా బాగుంది. క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉందనమాట. వీటిలో నాకు నచ్చినవన్నీ తీసి పక్కన అయితే పెట్టి డ్రెస్సులు అయితే కుట్టుకుంటున్నాను అనమాట. 8 శారీస్లో నాకైతే బాగా 5 చీరలు నచ్చినాయండి. వాటితో అయితే డ్రెస్సులు కుట్టుకుంటాను. ఒక చీర ఏమో నేను ఇంటికి రాగానే మా ఇంటి దగ్గర అమ్మ అయితే అక్క ఈ చీర నాకు బాగా నచ్చింది, నాకు ఇస్తామని అడిగింది అనమాట. సరేలే తీసుకొని చెప్పి ఇచ్చేసాను అనమాట. ఎలాగో నేను కట్టుకునేది లేదు పెట్టేది లేదని చెప్పి. ఇంక ఇప్పుడు చూపించిన ఆరెంజ్, ఫస్ట్ చూపించిన గ్రీన్ కలర్ అయితే నాకు డ్రెస్సులకి అంత సెట్ అనిపించిందండి. అందుకని పక్కన పెట్టేశాను అనమాట. నేను ఎలాగో చీరలు కట్టను కదా, ఈ చీరలు అనేది డ్రెస్సులు అయితే కుట్టుకుందాం అనుకుంటున్నాను. నేను చెప్పాను కదండి, నాకు మా చెల్లికి తగాదైంది ఒక చీర దగ్గర అని చెప్పి. అది పింక్ కలర్ చీర అనమాట. మరి ఎలా వచ్చిందో కానీ నా దగ్గరికి వచ్చింది తనే ఇచ్చేసినట్టుంది. ఈ చీర అయితే చాలా బాగుందండి. ఉల్లిపొట్టు కలర్ శారీకి అయితే చాలా బాగుంటుంది. చూడాలి, శారీ కానీ డ్రెస్ కానీ ఏదో ఒకటి అయితే ఫిక్స్ చేస్తాను అనమాట. మొత్తానికి నాకు వచ్చిన చీరలు అయితే ఇవన్నమాట. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఒక లైక్ చేయండి.